సిటీ ఇండియా న్యూస్ తెలుగు మన హన్వాడ మండలంలో ఈ సదస్సు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికీ 8 మండలాల్లో మనం ఈ అవగాహన సదస్సులు పూర్తి చేసుకుంటూ వచ్చాము. మీ అందరికీ తెలుసు, మన 2 సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మనం ప్రజాపాలన గ్రామ సభలు పెట్టుకున్నాం. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నాం. అందులో కొన్ని శాంక్షన్ అయినాయి, ఇంకొన్ని మంజూరు దశలో ఉన్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు కూడా మండలానికి ఒక గ్రామం పైలట్గా తీసుకొని మంజూరు ఇవ్వడం జరిగింది. మిగతా గ్రామాలన్నింటిలో కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. వీటి ధాన్యం పండించిన రైతుల కోసం మనం ఈ బోనస్ 500 రూపాయల బోనస్ కూడా మనం ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. అది ఒక ఆస్తే కాదు, భూమితో మనకందరికీ చాలా అనుబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు భూమి మన తాత ముత్తాతలు, అంతకుముందు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి చాలా కుటుంబాలు భూమిని అనుభవిస్తూ వస్తూ ఉంటాయి. కాబట్టి దాని నుంచి ఒక ఆదాయం వస్తుందనో లేకపోతే దాన్ని సాగు చేసి పంట వేసుకుందామనే కాకుండా భూమితో ఒక అనుబంధం అనేది ఉంటుంది. అలాంటి భూమికి హక్కులు లేకపోతే, అంటే మన భూమి మనకి ఎంత ఉండాలి అనేది అంత ఉండకుండా, కరెక్ట్గా రికార్డులకు ఎక్కకుండా, రేపు ముందు మనం ఏదైనా భూమికి సంబంధించిన లావాదేవీలు చేయాలన్నా కూడా దానికి వీలు లేకుండా ఉంటే అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మీలో చాలా మంది ప్రతి సోమవారం తీసుకురావడం జరిగింది. చట్టం ఒక్కటే కాదు, ఆ చట్టం ఎలా అమలు చేయాలి అని చెప్పే రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. మనం కనుక మన చరిత్ర చూస్తే ROR ఎక్సర్సైజ్ చాలా సార్లు జరిగింది. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ హక్కుల రికార్డు ప్రిపేర్ చేయడం అనేది 1948 ఖాసరా బహానీ తయారీ కంటే ముందు జరిగినప్పటి నుంచి మనకి ఎక్కువ తెలిసింది. 1971లో చట్టం చేశారు. ఆ చట్టం కింద రూల్స్ చేయడానికి 18 ఏళ్ళు పట్టింది. అంటే 71లో చట్టం చేస్తే 89లో దాని కింద రూల్స్ చేయడం జరిగింది. దాంతో చూసుకుంటే మనకి తర్వాత ధరణి చట్టం వచ్చింది 2020లో. ఆ చట్టం కింద రూల్సే రాలేదు, ఓన్లీ చట్టం వచ్చింది. అది కూడా చూసుకుంటే ఇప్పుడు భూభారతి చట్టం, మనకి చట్టం వచ్చిన 3 నెలల్లో, చట్టం జనవరిలో వస్తే మనకి 3 నెలల్లో ఆ చట్టాన్ని ఎలా అమలు చేయాలి, ఎవరెవరికి ఏం అధికారాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పే రూల్స్ మనకి 3 నెలల్లో తయారయ్యాయి. మన ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా, జయంతి సందర్భంగా మనకి ఈ చట్టం కానీ ఈ రూల్స్ కానీ అమల్లోకి రావడం జరిగింది. ప్రజలకు ఈ కార్యక్రమం చేరవేసే అవసరం ఉన్నది. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గరికి కానీ, గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కానీ, MRO దగ్గరికి, RDO దగ్గరికి భూముల విషయంలో అనేక పంచాయతీలతోటి ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా ఈ 2 సంవత్సరాలు మనం తిరిగి చూస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం వాళ్ళ చేతిలో లేకుండే, అవన్నీ కూడా కంప్యూటర్లో తప్పు ఎంట్రీ అయిపోయి ఆ ఎంట్రీని బయట తీసేయాలి అంటే ఆ కంప్యూటర్లో, ఆ సాఫ్ట్వేర్లో ఆ సౌకర్యం లేకుండే. అటువంటి అనేక తప్పులను సవరించే కార్యక్రమం చాలా కూలంకషంగా అధికారులతోటి, లాయర్లతోటి, న్యాయవాదులతోటి, ఎక్స్పర్ట్స్ తోటి అనేక నెలలు సంప్రదింపులు జరిపి అందరి సూచనలు సలహాలు తీసుకొని ఇప్పుడు ఈ భూభారతి చట్టం అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. కష్టమైన పని. గతంలో ఉన్న వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయి ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దాంట్లో 1-2 మంచి అంశాలు ఉంటే ఉండొచ్చు, కానీ చాలా వరకు అది ప్రజలను ఇబ్బంది పెట్టేది. ప్రజలు ఇబ్బంది అయినాక దాన్ని సవరించే కార్యక్రమం అధికారులకు లేకుండా దాన్ని కేవలం కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలనేది ఒక ముఖ్య అంశంతో ధరణి చట్టం వచ్చింది. కాబట్టి
మా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు, అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, గతంలో ఈ చట్టం కోసం పనిచేసిన వ్యక్తులు, సాఫ్ట్వేర్ నిపుణులు అందరితోటి కూడి రకరకాల పద్ధతుల్లో ఎన్నో గంటలు శ్రమిస్తే ఇప్పుడు ఈ భూభారతి చట్టం మన ముందుకు వస్తాం. ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా అక్కడికక్కడనే తహసీల్దార్ గారి కార్యాలయంలోనే 90% అవి పరిష్కారం అవుతాయి. అక్కడ కాకుంటే ఆర్టీఓ గారి దగ్గర అవుతాయి, అక్కడ కాకుంటే కలెక్టర్ గారి దగ్గర ఫైనల్ 99% అక్కడే పరిష్కారం అయిపోతాయి.